హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీకోసమని నేను ఒక కొత్త వెరైటీగా కరివేపాకు ఉంటుంది కదా, మనకి ఎక్కువ ఎప్పుడైనా తెచ్చుకున్నప్పుడు ఎక్కువ మిగిలిపోతుంటుంది కదా కరివేపాకు. అట్లాంటప్పుడు మనం ఏం చేసుకోవాలంటే ఇడ్లీలు కానీ దోశలు కానీ మనం చేసుకుంటాం కదా, అట్లాంటప్పుడు మనం ఈ పొడి చేసి పెట్టుకున్నాం అనుకో, ఈ వేస్ట్ కాకుండా ఉంటుంది, మనకు ఇడ్లీలకు సూపర్ టేస్ట్ ఉంటుంది. దానికోసమని మీకోసము నా కోసము ఒక వెరైటీ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇట్లా కొంచెం మనం స్టవ్ ఆన్ చేసుకొని అంటే ఇది నేను కడిగి ఆరబెట్టుకున్నాను. పచ్చిగా ఉన్నప్పుడే కడిగి ఎక్కువ ఉన్నది, అందుకోసమని కడిగి ఆరబెట్టుకున్నా. ఇట్లా ఒక గిన్నె తీసుకొని, మందం గిన్నె తీసుకొని ఈ కరివేపాకు ఒక మందం గిన్నెలు వేసుకొని, కొంచెం నూనె వద్దు ఏమొద్దు, కొంచెం దూరగా ఎంపుకుందాం. కొంచెం ఎంపుకొని పొడి కొట్టుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. మనం వేడి అన్నంలో కూడా నెయ్యి వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇట్లా మనం ఎందుకు ఏ వస్తువైనా మనం వేస్ట్ చేయొద్దు, ఏదో ఒక రూపంలో మనం దాన్ని ఉపయోగించుకోవాలి. అందుకోసమని నేను ఇట్లా ఫ్రై చేసి పెట్టుకొని, దానికోసమని చూస్తాను. నేను దోశ చేస్తాను రేపు, దోశలోకి సూపర్ ఉంటుంది. చూడండి, గలగల అంటుంది కదా, ఇట్లా ఇట్లా పట్టుకుంటే ఇట్లా చునిగిపోతేట్టుండి ఇంకా ఒక్క నిమిషం వేపుకుందామండి. కొద్దిగా వేపుకుంటే మనకు త్వరగా నలిగిపోతుంది. అందుకోసమని ఇంకొక నిమిషం ఇట్లా వేపుకోవడం వల్ల మనకు త్వరగా మెరుగుతుంది. సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు. ఇదిగో ఇలా అయిపోయింది. ఇంకా మనం దించి స్టవ్ ఆఫ్ చేసి దించేసుకుందాము. ఇదిగో ఈ కరివేపాకు ఇట్లా ఏంపి ఇట్లా పక్కకి పెట్టుకున్నాం. తర్వాత ఏం చేయాలంటే కొంచెం నూనె వేసుకొని, కొంచెం ఆయిల్ ఇట్లా కొంచెం ఒక స్పూను నూనె వేసుకుందాం. ఒక స్పూన్ వేసుకొని కొంచెం వేసుకొని నెక్స్ట్ ఏం చేద్దామంటే మనం ఇగో ఒక 5 ఒట్టిమిరపకాయలు వేద్దాము. ఇట్లా ఒక 5 అవి వేసేసి, శనగపప్పు ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూను మినపప్పు, కొంచెం కొద్దిగా జీలకర్ర వేసి, కొద్దిగానే నూగులు ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకుందాం. మనము నూనెలో కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ సూపర్ టేస్ట్ ఉంటుంది అసలు. చూడండి ఒకసారి, కరివేపాకు పొడి చాలా బాగుంటుంది. నేను ఇంతకుముందు ఒకసారి ట్రై చేసా. మిగిలిపోతే ఇంకా మనం ఇట్లా చేసుకుంటే పిల్లల పొడి ఎప్పటికీ 2 నెలల దాకా నిలువ ఉంటుంది. మనం ఇంట్లో వాటర్ ఏం కలపం కాబట్టి ఇట్లా కలుపుకున్న తర్వాత మనం ఇవన్నీ అయిపోయాక దింపేసుకుందాం. కొంచెం అంటే కొంచెం చింతపండు, కొంచెం చింతపండు వేసి ఒక 2 నిమిషాలు ఇట్లా కలిపేసుకొని మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దించేసుకోవడమే. ఇది ఆరినాక నీకు పొడి చేసి చూస్తాను. చూడు, ఇవన్నీ వేపి పెట్టుకున్నాం కదా, పొడికి ఈ నూనెలో వేపి పెట్టుకున్నాను. ఇవన్నీ రోట్లు వేసి కొంచెం ఉప్పు వేసి మనం దంచుకుందామండి. సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒకసారి చూడండి, బాగున్నాయి కదా. అంటే ఇది మిక్సీలో వేసుకుంటే మనకు అంత టేస్ట్ ఉండదు. రోలు ఉంటే రోట్లో రుబ్బుకోవడానికి ట్రై చేయండి, బాగుంటుంది. అందుకోసమని నేను రోట్లో రుబ్బుకుంటున్నాను. చూడండి ఎంత బాగుందో అసలు. కొంచెం టైం మనకు పడుతుంది కానీ తినేటప్పుడు సూపర్ టేస్ట్ ఉంటుంది. ఆ మిక్సీలో పడితే ఏంటంటే అసలు చట్నీలు కూడా అంత బాగోదు. మనమేమో ఇప్పుడు వచ్చాము ఇంకా మిక్సీలకు అలవాటు పడి, మిక్సీలు పడి ప్రతి ఒక్కటి చట్నీలు ఇంకా మిక్సీలో వేసుకుంటున్నాం. ఇట్లా కారం పొడి కానీ ఏమన్నా పొడులు చట్నీలు అయినా సరే ఇట్లా రోడ్స్ పచ్చడి చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. చూడండి, కొంచెం ఇట్లా పలుకులు ఉంటేనే బాగుంటుంది, మన పంటి కింద తగిలినట్టు. ఇదిగో కొంచెం ఈ కరివేపాకు వేసుకొని కొంచెం ఒకసారి పట్టదు కదా, కొంచెం వేసుకొని పొడి చేసుకోవడమే. కొంచెం నలిగినాక కొంచెం వేసుకోండి. మీకు ఇంకా నచ్చినట్టయితే చేసుకొని ఒక డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరే, బయట పెట్టుకున్నా సరే 2 నెల రోజుల వరకు ఉంటుంది మనకు. ఇట్లనే కరివేపాకు ఎక్కువ ఉన్నప్పుడు ఇంకేం చేయాలంటే ఇట్లా కడిగి ఎంపుకొని మనం ఒక పొడి చేసి డబ్బాలో పెట్టినా అనుకో, కరివేపాకు లేనప్పుడు టయానికి మనం ఇక్కడ నుంచి వచ్చినప్పుడు కరివేపాకు అందుబాటులో లేనప్పుడు ఈ పొడి వేసుకున్నాం అనుకో కూరలల్లో, సేమ్ మన కరివేపాకు వేసుకున్నట్టే ఉంటుంది.
అట్లా కూడా చేయొచ్చు. ఇది కొంచెం వెళ్ళింది కదా, ఇంకొంచెం వేసుకుందాం. త్వరగానే మెదుగుతుంది. మనం కొంచెం ఎండబెట్టి మళ్ళీ వేపుకున్నాం కదా, అందుకోసమని మనకు పెద్దగా టైం ఏం పట్టదు. చూడండి, ఇట్లా అయిన తర్వాత ఎల్లిగడ్డ వేసుకుందాం. పొట్టు తీయకుండానే వేసుకోవాలి. ఇట్లా ఎల్లిగడ్డ టేస్ట్ బాగుంటుంది. ఇట్లా వేసుకొని అన్నీ అయినాకనే వేసుకోవాలి. వేసుకుంటే బాగా మంచిగా ఎల్లిగడ్డలు కారాన్ని పడితే. చూడండి ఎట్లా నలిగిందో. మనం కొద్దిసేపు శ్రమ తీసుకుంటే ఆ మిక్సీలో వేసిన దానికన్నా ఇందులో ఇట్లా నూరుకున్నాం అనుకో ఎంత బాగుంటుందో అసలు. చూడండి బాగా నలిగిపోతుంది. నువ్వు కంపల్సరీ మీరు చేసుకొని ఇడ్లీ తిన్నప్పుడు పిల్లలకి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇంకా మెత్త మీద ఇంకొక 2 నిమిషాలు అయితే ఇంకా మెదిగిపోతుంది. ఇట్లా రెడీ అయిపోయింది. ఇంకా తర్వాత ఒక గిన్నెలో తీసుకుందామండి. ఇట్లా గిన్నెలో తీసుకొని మన ఇష్టం ఉంటే కొంచెం తీసుకొని మనం పొయ్యిం పెట్టుకోవచ్చు. ఇంకొక ఇష్టం లేని వాళ్ళు ఉంటే ఇట్లాగే తినేయచ్చు. హెల్త్కి చాలా మంచిది కదా కరివేపాకు పొడి. సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చూడండి. చూసి మీ పిల్లలకు కానీ మీరు కానీ తినండి, మీకు నచ్చుతుంది. అయిపోయింది. ఇగో ఇలా కరివేపాకు డెకరేషన్ చేసుకొని పిల్లల ముందర పెట్టినామనుకో బాగా ఇష్టపడి తింటారు. మీకు గిన నచ్చినట్టయితే చేసుకోండి. నా ఛానల్ మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఎవరైనా చూస్తున్న వాళ్ళు చేసుకుని వాళ్ళు ఉంటే చేసుకోండి ఫ్రెండ్స్. కామెంట్ పెట్టండి. మీకు ఇష్టమైతే చేసుకోండి. సూపర్ ఉంటుంది.